శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం దారిద్ర్య రోగ దుఃఖాని బంధన వ్యసనాని చ. ఈ శ్లోకం యొక్క అర్థం, ఎవరెవరు అపరాధాలను చేస్తారో వారికి ఒక వృక్షానికి, వారు చేసినటువంటి పాపాలు అపరాధాలు అనేటువంటి వృక్షమునకు దారిద్ర్యము, రోగము, దుఃఖము, బంధనము, ఆపదలు అనేవి ప్రతి దేహదారికి ఫలాల వలె వృక్షానికి ఎలా అయితే ఫలాలు లభిస్తాయో ఆ రకంగా వారి దేహానికి లభిస్తాయి అని చెప్పి దీని యొక్క అర్థము. పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలములు వర్తమాన జన్మంలో రోగము, దుఃఖము మొదలగు రూపంలో సంప్రాప్తించుకొని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము. వ్యాధిర్విత్తనాశ ప్రియ నిరహో దుర్భగత్వముద్వేగ సర్వత్రాశాభంగ స్ఫుటం భక్తి కృత పుణ్యస్య. రోగము, తననాశము, ప్రియ వ్యక్తి, అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి వియోగము అంటే దూరం అవటము, కురూపత చిత్తము యొక్క ఉద్వేగము అంటే మానసికమైనటువంటి ఉద్వేగం, సమస్త కార్యములందు నిరాశ, అంతటా నిష్ఫలత, ఫలితం లేకపోవటము, ఫలితం రాకపోవటము, తద్వారా నిరాశ, నిస్పృహ రావటము, ఇవన్నీ కూడా పూర్వజన్మ పుణ్యము చేయని వానికి సంభవించునని ఈ శ్లోకంలో చెప్పారు. కర్మజాహి శరీరేషు రోగా శరీర మానసా శరా ఇవ పతంతీహ విముధా దృఢధన్విభిః. సిద్ధహస్తుడైనటువంటి ధనుర్ధారి చేత విడువబడిన బాణము తిన్నగా వెళ్ళి లక్ష్యమును తాకినట్లుగానే పూర్వజన్మలో చేయబడినటువంటి పాపకర్మలు పరిణామ స్వరూపమున శారీరక, మానసిక రోగములుగా మనుష్యుని శరీరంపై అదే విధంగా ఆక్రమించును అని దీని యొక్క అర్థము. యద్వ్యంగా కృష్టినశ్చాందా పంగవశ్చ దరిద్రిణః పూర్వోపార్జిత పాపస్య ఫలముస్రంతి దేహినః. అంగహీనులు, కుష్ఠువారు, గుడ్డివారు, దరిద్రులు వాస్తవంగా వారు పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మ ఫలములు అనుభవిస్తున్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతిరౌషధైర్ధానైర్జపహోమార్చనాదిభిః. శృతి రత్నాకరంలో చెప్పినటువంటి ఈ శ్లోకంలో పూర్వజన్మలో చేసిన పాపకర్మల ఫలము వ్యాధిని పీడింపజున్నది కావున అది శాంతించుటకు ఔషధములు, దానము, తపస్సు, జపము, హోమము, పూజా పదార్థాల ద్వారా కృషి చేయవాలని చెప్పి సూచించారు. పూర్వజన్మలో చేసిన పాపపుణ్యములే ఈ జన్మలో ఉత్తమ, మధ్యమ, నీచ శరీరములను, బుద్ధి మొదలగు పదార్థములను ఇచ్చును, మరొక విధముగా ఉండవు. స్వస్తి.